హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో టుడే. సో ఇదే నా రూమ్ వ్యూ. నేను నిన్నది చెప్పాను కదా, స్ట్రాట్ అని చెప్పేసి ఒక మంచి హోటల్ ఉందని చెప్పి. ఇక్కడ నుంచి చూస్తే మనకు స్కై డెక్ కూడా కనిపిస్తుంది. నేను తీసుకున్న హోటల్ వచ్చేసి ఎంతసేపు చెప్తా. హోటల్ స్టోరీ అని చెప్పాను కదా, ఆ హోటల్ స్టోరీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత పెద్ద దందా అంటే ఇదంతా. లిటరలీ నాకైతే చాలా కోపం వచ్చింది ఈ మేనేజ్మెంట్ పైన. సార్ మీరు ఇప్పుడు ముందే బుకింగ్, మీరు ఒకవేళ ఎర్లీ చెక్ ఇన్ మీరు రూమ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు మీరు 1 o'clock మూవ్ ఇన్ అవ్వాలంటే మీరు ఇంకో $40 $50 ఎక్స్ట్రా పే చేయాలి పర్ డేకి అని అన్నాడు. అంటే 2 daysకి నాకు ఇంకో $80 to $100 విత్ ట్యాక్స్ అవుతుంది. సో ఇది ఒక దందా అన్నమాట. వాడు రూమ్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి, ఇవ్వచ్చు, కానీ వాడు ఇవ్వడు. అలా అంతే. అండ్ వెయిట్ చేపిస్తాడు. ఎందుకు వెయిట్ చేపిస్తాడు? ఇక్కడ ఇది క్యాసినో ఏరియా అంతా కనిపిస్తుందా? సో ఇదే రిసెప్షన్స్ దగ్గర మనకు క్యాసినోస్ ఉంటాయి ఇట్లా అన్నీ. ఇలాంటి క్యాసినోస్ దగ్గర ఏం చేస్తారంటే వాడు తెలివిగా డబ్బులు ఎక్స్పెండ్ చేసేలా చేసి ఆ 2 hours ఎట్లయినా కూడా మనం ఖాళీగా ఉన్నామంటే ఆబ్వియస్లీ మనం ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటాం కదా. ఫుడ్ కానీ, లేకుంటే ఫన్ కానీ, లేకపోతే ఇంకేదన్నా పైన క్లబ్స్ ఉన్నాయి, అది కాకుండా క్యాసినోస్ అని. ఈ 2 hours వాడు మనం స్పెండ్ చేయాలనేదే వాడి ఐడియా. థ్యాంక్ యూ సో మచ్. You too. 14. Yeah. Bye, take care. సో ఇది మన కార్డ్ అన్నమాట. దీంతో ఇలా ట్యాప్ చేసి 11th floor ప్లస్ చేయాలి. సో వితౌట్ దిస్ కార్డ్ మనం ఎలివేటర్ కూడా యూజ్ చేయలేము. హలో, హాయ్, సే హాయ్, సే హలో, సే హలో, హై ఫై, హై ఫై. సో క్యూట్. మొత్తం చూడండి, క్యాసినో పిచ్చోళ్ళు ఉంటారు ఇక్కడ. లాస్ వేగస్ అంటేనే క్యాసినో, ఇంకా క్యాసినో తర్వాతనే ఇంకా ఏదైనా. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంతో పోగొట్టుకుంటారు బేసికలీ, కానీ వాళ్ళకి సరదా. అది డబ్బులు ఏడబెట్టుకోవాలో తెలియక వాళ్ళు ఎక్స్పెండ్ చేస్తూనే ఉంటారు. ఏ యో గైస్, కొత్తగా ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మనంతా మనం సెల్ఫ్ పార్కింగ్ చేస్తే దూల తీరిపోతుంది. మళ్ళీ ఎటు నుంచి రావాలి ఏంటి అంత పెద్ద కథ. సో ఎక్స్ట్రా జస్ట్ ఒక $5 మాత్రమే పార్కింగ్కి. ఎనీవేస్ మనం పే చేయాలి అనదర్ $5. యా, చలో గైస్, ఇవాళ మన లాస్ట్ డే వేగస్లో. ఐఫిల్ టవర్. సో ఇదంతా అవుటర్ వ్యూ. ఎంత క్రౌడ్ ఉంది తెలుసా జనాలతో, లిటరల్లీ చెప్పాలంటే. చూడండి ఒకసారి, బ్యూటిఫుల్ సిటీ కదా లాస్ వేగస్. సో పార్కింగ్ మనం ఎంత పైన చేసాము. క్లౌడ్ చూసారా పైన ఎంత మబ్బులు వచ్చినాయి. బ్లూ క్లౌడ్ కదా, యాక్చువల్లీ అది ఒరిజినల్ క్లౌడ్ కాదు, అది స్కై ప్యాటర్న్ ఇదంతా. సో ఇదంతా ప్యారిస్ స్ట్రీట్ అన్నమాట. సో ఈ సేమ్ మనకు ప్యారిస్లో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ ఈ మాల్లో, ఈ స్ట్రీట్లో ఇలానే ఉంటుంది. సో బేసికలీ ఇది కంప్లీట్లీ డిజైన్ చేసిందంతా ప్యారిస్ ప్యాటర్న్లోనే. ఈ స్కై ప్యాటర్న్ కానీ, షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, ఈ స్ట్రీట్ పోల్స్ కానీ, ఇవన్నీ. సో వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లిటరల్లీ నాకు నిజంగా ప్యారిస్లో వాక్ చేస్తున్నట్టే ఉంది. సో ప్యారిస్ స్ట్రీట్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, వాట్ నాట్. ఫిట్నెస్ ఉంది, స్పా ఉంది, వెడ్డింగ్ చాపెల్ ఉంది, పూల్ ఉంది, బోర్డ్రెక్స్ టవర్ ఉంది, లాస్ వేగస్ బులవర్డ్ ఉంది, వ్యాలెట్ ట్యాక్సీ ఉంది, వర్సటైల్స్ టవర్ ఉంది, హోటల్ రిసెప్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎదురుగా పోల్ కూడా ఉంది, సారీ చూడలేదు. ఎగ్జాక్ట్ ప్యారిస్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి నిజంగా. లిటరల్లీ లవ్డ్ ఇట్. అది లాస్ వేగస్లో నాకు బాగా నచ్చిన స్పాట్ ఏదైనా ఉందంటే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇదే. ఎందుకంటే ఆ స్కై వ్యూ చూసారా, ఎక్స్ట్రాడినరీ తెలుసా. అది యాజ్ ఇట్ ఈజ్ మనకు ప్యారిస్లో, లైక్ మనం ఆ స్ట్రీట్స్లో తిరుగుతుంటే ఏదైతే ఫీలింగ్ ఉంటుందో ఇక్కడ కూడా వాడు అదే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కేఫ్ అమెరికానో. దిస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ గాయ్స్. వేగస్ అనేది ఒక ఎమోషన్. ఇది ఏంటంటే మంచి చిల్లింగ్ స్పాట్ అన్నమాట. ఇక్కడికి వస్తే ఎవరైనా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎ లాట్. ఇక్కడ ఎంత చూసినా తక్కువే, అలా ఉంటుంది. ఒక 4-5 days కంటిన్యూస్గా తిరిగినా మీకు ఇంకా చూడాల్సిన ఏదో ఒకటి మిగిలి ఉంటుంది. అండ్ ఐ థింక్ చాలామందికి బకెట్ లిస్ట్లో స్పియర్ అనేది కంపల్సరీ ఉంటుంది. స్పియర్ షో, ఇక్కడ కాన్సర్ట్ జరుగుతాయి అండ్ లైవ్ షోస్ జరుగుతాయి. ఇవన్నిటికీ స్పియర్ అయితే మాత్రం చాలామంది బకెట్ లిస్ట్లో ఉంటుంది. మనకు బయట మెయిన్ రోడ్ నుంచి చూస్తే మనకు దాని పైనుంచి కనిపిస్తుంది, కానీ ఈ లోవర్ సెక్షన్ ఏదైతే ఉందో లైక్ ద గ్రౌండ్ బేస్ అనేది, ఆ గ్రౌండ్ బేస్ పొజిషన్ వచ్చేసి ఇది. సో
సో ఎక్స్టీరియర్ పార్ట్ వచ్చేసి ఈఫిల్ టవర్. ఇక్కడ చూడండి పుష్కరాల్లో డబ్బులు వేసినట్టుగా మన ఇండియాలో వేస్తారు కదా, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్. లైక్ రివర్స్లో అక్కడిక్కడ కాయిన్స్ వేసి సెంటిమెంటల్గా ఏదైనా ఒకటి మనం కోరుకుంటాం కదా, ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్న్లోనే చేస్తున్నారు. ఐ థింక్ ప్యారిస్ స్ట్రీట్లో ఇది కామన్ అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనం కూడా ఒక కాయిన్ వేసి చూద్దాము. 25 cents. మనం ఎప్పుడైనా పైదానికి వేద్దాం. ఓకే, వేసేసా. ఇప్పటి నుంచి అన్ని శుభాలే అమెరికాలో. యాక్చువల్లీ నాకు ఈ ప్యారిస్ స్ట్రీట్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది, నిజంగానే నాకు ప్యారిస్ విజిట్ చేయాలని ఉంది ఇప్పుడు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది నిజంగా చెప్తాను ఈ స్కై వ్యూ. ఎంత అద్భుతంగా చేశాడంటే వాడు, అసలు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు నిజంగా ఇలా చేయాలంటే. ఎక్కడ చూసినా కసినో పిచ్చోళ్ళే మొత్తం. నిజంగా వీళ్ళు వేగస్ వచ్చే వాళ్ళందరూ 90% ఆఫ్ ద పీపుల్ మొత్తము కసినో ఆడడానికే. అది ఆటోమేటిక్గా అట్లా టెంప్ట్ చేస్తుంది మనల్ని ఆడాలని చెప్పి. ఈఫిల్ టవర్ షాపింగ్ మాల్ అంటేది. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. నైస్, మంచి జ్యువెలరీ ఉంది ఇక్కడ. గర్ల్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే యూఎస్లో ఉన్న వాళ్ళు పక్కా వేగస్కి విజిట్ చేయండి. యూ విల్ బీ ఫైండింగ్ లాట్ ఆఫ్ స్టఫ్ హియర్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. డైసెస్, గుస్తావాస్ బార్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఐరన్ పిల్లర్స్ అవన్నీ. ఆ పార్ట్ అది వన్ సైడ్ ఆఫ్ ద పిల్లర్, అది ఈ పార్ట్ ఇది అనదర్ సైడ్ ఆఫ్ ద పిల్లర్, ఇది అనదర్ సైడ్ ఆఫ్ ద పిల్లర్స్. ఆ ఈఫిల్ టవర్ కిందనే ఇది వచ్చేసి మనకు స్కై రూఫ్ బిల్డ్ చేసి ప్యారిస్ స్ట్రీట్ని బిల్డ్ చేశాడు. ప్యారిస్ స్ట్రీట్ ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ, సో ఇక్కడ కూడా సేమ్ అదే క్రియేట్ చేశాడు, విచ్ ఇస్ రియల్లీ బ్రిలియంట్ కదా. అసలు లేని దాన్ని ఉన్నట్టుగా చేయడం అనేది కూడా ఒక ఆర్టే అది. యాక్చువల్లీ నేను జుట్టు రాంగ్ టైంలో తీసా. ఇంకొక 1 week ఆగి తీసుంటే బాగుండు. కింగ్డమ్ హెయిర్ స్టైల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ అని చెప్పేసి ఏదో కొత్తగా ట్రై చేశా, కానీ ఈ టైంలో కొంచెం జుట్టు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ చూస్తున్నా. చలో ఓకే గైస్, ఇక్కడ ఎంత తిప్పినా ఇంకా క్యాసినోస్ ఇవే ఉంటాయి. టవర్లో పైన డెక్కుకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మనం ఈఫిల్ టవర్లోని పైన డెక్ అయితే వెళ్ళొచ్చు. ఐ థింక్ ఇట్ కాస్ట్ అరౌండ్ 28 to 34. పిల్లలు అయితే అరౌండ్ 4 to 12 years అయితే లైక్ $28 ఉంది. లైక్ అబౌట్ 12 years వాళ్ళకి ఏంటంటే $34 ఉంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ వర్క్. ఎందుకనంటే మీరు బయట నుంచి చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అది. మీరు పైకి వెళ్ళినా కూడా అక్కడ ఏముండదు, ఎందుకంటే లాస్ వేగాస్లో ద టాలెస్ట్ స్కై డెక్ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు నేను స్టే చేసే హోటలే, ది స్ట్రాటే. సో అక్కడికి వెళ్ళి చూడడం ఇంకా బెటర్ అంట నేనైతే. సో దీనికి ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు పైన డెక్ వెళ్ళినా కూడా అది మీకు సిటీ మొత్తం కనిపించదు. సో సిటీ మొత్తం కనిపించినప్పుడు మీరు తీసుకొని వేస్ట్. సో దాని బదులు బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం బెటర్. అది ఇది యాక్చువల్ ఈఫిల్ టవర్ పొజిషన్. సో ఈఫిల్ టవర్ని కొంతమంది ఐఫిల్ టవర్ అంటారు, ఈఫిల్ టవర్ అంటారు. ఇట్ డిపెండ్స్, లైక్ ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ అది. సో మనం ఎలా అయినా పిలుచుకోవచ్చు. అదిరిపోయింది కదా. వేగస్లో క్యాప్ కంపల్సరీ. క్యాప్ లేకుండా బయట తిరిగితే మాత్రం నిజంగా గుండు మాడిపోద్ది. బట్ అదే కాదు, ఒకవేళ బ్లాక్ షర్ట్స్ కనుక వేస్తే మాత్రం మీ పని అయిపోయినట్టే. ఇంకా బ్లాక్ అంటే టాప్ టు బాటమ్, ఇంకా ఎక్కడైనా కూడా మీరు బ్లాక్ వేర్ చేసారంటే వేగస్లో మీ పని అయిపోయినట్టే. సో సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. దగ్గరలో ఉన్న CVSకి వచ్చి ఒక కోక్, ఒక వాటర్ బాటిల్ తీసుకోవడం జరిగింది. చచ్చిపోతున్న బయట నిజంగా చాలా దారుణంగా ఉంది వేగస్ అంటే. లిటరల్లీ షర్ట్ ఇప్పేసి జస్ట్ స్లీవ్లెస్ పని తిరగాలని ఉంది. కానీ హాయ్,
ఇంత ఎండలో ఎక్కుతూనే ఉన్నా దిగుతూనే ఉన్నా మెట్లు. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ దట్ సమ్మర్ ఈజ్ ద రాంగ్ టైమ్ టు విజిట్ లాస్ వెగాస్. డిసెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఈ సీజన్స్లో రావడం ఇంకా బెటర్ అని చెప్తా. ఎండతోనే దూల తీరిపోతుంది. ఎండ తప్ప మిగతా అన్నీ బాగున్నాయి నిజంగా. ఇట్స్ రియల్లీ ఐపీస్ లాస్ వెగాస్ డౌన్ టౌన్ కానీ ఇదంతా. పాపం హోమ్లెస్ ఉన్నట్టున్నాడు. ఇక బియర్లు ఎక్కడ చూసినా బియర్లే. బియర్ల పిచ్చోళ్ళు మొత్తం. హౌ మచ్ ఇస్ ద బియర్? ఓకే, నువ్వే పెట్టుకో. సో ఇక్కడ నుంచి ఈఫిల్ టవర్కి మంచి వ్యూ ఉంటుంది. సో అందరికీ ఈ పాయింట్ అంటేనే చాలా ఇష్టం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పాయింట్ అనమాట అందరికీ. ఈఫిల్ టవర్ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి అదిరిపోతుంది. చాలామంది దీనికోసం వెయిట్ చేస్తారు, ఈ వాటర్ ఫౌంటైన్ ఎప్పుడు లేస్తుందా అని చెప్పి. బెలాజియో అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే వీటన్నిటిని ఎంజాయ్ చేయలేడు, జస్ట్ చూసి ఆనందించగలుగుతాడు. ఎంత బాగుంది అసలు ఇదంతా. నాకు తెలిసి వేగస్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇక్కడే ఉంటారు అనుకుంటా. మనోజ్ గాన్ లాంటి వాళ్ళు, బిట్టి గాన్ లాంటి వాళ్ళు వచ్చారంటే కథమే, ఇంకా ఆపరు దీన్ని. యుద్ధమే జరుగుతుంది ఇక్కడ. మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఈ వాటర్ ఫ్రంట్ వ్యూ అంతా. సో అకార్డింగ్ టు ద మ్యూజికే మనకి ఫౌంటైన్ ప్లే అవుతుంది. సో ఆ ఛానల్ అలా సెట్ చేసి ఉంటారు. ఇవన్నీ స్పీకర్స్ అన్నమాట, ఈ పైన ప్లే అయ్యేది అండ్ కింద. యాక్చువల్లీ ఇలాంటివన్నీ మన ఇండియాలో కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఫౌంటైన్ అని చెప్పి. ఈఫిల్ టవర్కి ఇదే స్పెషల్ అట్రాక్షన్ ఇది. వావ్, చెప్పా కదా మ్యూజిక్ అయిపోతే ఇది కూడా అయిపోద్దని. సో అకార్డింగ్ టు ద మ్యూజికే ఈ ఫౌంటైన్ ప్లే అవుతుంది. సో ద బెస్ట్ టైం టు విజిట్ ఏదని అంటే మాత్రం అది వింటర్ అని చెప్తా. వింటర్ ఇస్ ద రైట్ టైం టు విజిట్ లాస్ వెగాస్. ఈ సమ్మర్లో కానీ స్ప్రింగ్లో కానీ ఇలాంటి టైంలో అయితే రాకండి. సో గైస్, సో ఫైనల్లీ కెసినో ఇంకా ఫైనల్ టచ్ అనమాట. మనం ఎలా అయితే వచ్చామో మళ్ళీ అలానే వెళ్ళాలి. సో నేను కెసినో త్రూ వచ్చాను పార్కింగ్, ఐ మీన్ ఈఫిల్ టవర్ పార్కింగ్ త్రూ. సో మళ్ళీ ఇదే పార్కింగ్ త్రూ వెళ్ళాలి కాబట్టి లాస్ట్లో మీకు ఇంకోటి చెప్తున్నాను. బెట్టింగ్స్ అండ్ గ్యామ్లింగ్స్ ఇలాంటివి ఏది కూడా, ఐపీఎల్ బెట్టింగ్స్ కానీ ఎటువంటి బెట్టింగ్స్ అయినా, కెసినో కానీ ఏది కానీ, వీటన్నిటితో మీకు వచ్చేది ఏముండదు, ట్రస్ట్ మీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను గోవాలో ఉన్నప్పుడు ఇది ఆడాను. దీన్ని అందరు బాహర్ అంటారు. దీన్ని ఆడడం వల్ల ఐ ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 40,000 to 50,000. యూ రికమెండ్ ప్లేయింగ్ క్యాసినో? బ్లాక్ జాక్. సో వీళ్ళకి ఏంటంటే యూఎస్లో వీళ్ళందరికీ కామన్ అది, కానీ మనకు అది కామన్ కాదు. ఎందుకంటే వాళ్ళకి అది టిప్తో సమానం. $10,000 $20,000 పోగొట్టుకున్నా. సో అభిషేక్ అని చెప్పేసి నా ఫ్రెండ్, అతను మిస్టర్ ప్రెగ్నెంట్కి ఫిల్మ్ ప్రొడ్యూసర్, సోహెల్ యాక్ట్ చేశాడు కదా. సో అతని త్రూయే నేను ఒకసారి వెళ్ళాను. సో డెల్టా రాయల్ క్రూజ్లో మనము అందరు బాగా ఏమో నైట్ అంతా ఆడాము. ఆల్మోస్ట్ లైక్ ఒక 10 to 12 hours మేము ఒకటే స్పెండ్ చేసాం నైట్ అంతా. ఆ రోజు మేము బాగానే ఎర్న్ చేసాం. అది మాత్రం ప్రాఫిటబులే ఫస్ట్ టైం.
తర్వాత మాత్రం ఇంకా నెక్స్ట్ టైం నేను మళ్ళీ గోవాకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి ఆడితే ఇప్పుడు ఏదైతే ఎర్న్ చేశానో అదంతా వెళ్ళింది, అంతా లాస్ అయిపోయా. సో మళ్ళీ మనం ఎప్పుడు టచ్ చేయలేదు. సో నాకు ఇక్కడ సిస్టమ్ అర్థమైంది ఏంటంటే నువ్వు ఎంతైతే ఎర్న్ చేస్తావో అదంతా మళ్ళీ నువ్వు ఇక్కడే పోగొట్టుకుంటావు. సో దట్స్ ద రీజన్ ఐ డోంట్ రికమెండ్ యూ గైస్. నాకు తెలుసు ఇండియాలో ఇప్పటికే బెట్టింగ్స్ అండ్ గ్యామ్లింగ్స్ వీటన్నిటిపైన చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంకా మీరు పోగొట్టుకోకండి, ఎటువంటి క్యాసినోలో కానీ కూర్చోకండి. మీకు ఒకవేళ క్యాసినో కనిపించినా అసలు మీరు దాని వైపు వెళ్ళకండి బేసికల్లీ. అది ఇది ఒక్కటి ఇగ్నోర్ చేస్తే మీరు ఎటువంటి ప్లేస్ అయినా ఎక్స్ప్లోర్ చేయండి, లైక్ సరదాగా తినండి. నన్ను అడిగితే వీళ్ళందరూ పిచ్చోళ్ళే అంట, డబ్బులున్న పిచ్చోళ్ళు వీళ్ళంతా. ఆ కాయిన్స్ ఉన్నాయా, ఆ చిప్సే వాల్యూ క్రియేట్ చేస్తుంది. సో ఐ డోంట్ రికమెండ్ దిస్ గైస్. మీరైతే జాగ్రత్తగా ఏం చేసినా లైక్ ఒక పర్పస్ఫుల్లీ ఉండాలి. అది ఎక్స్ప్లోర్ చేయండి నేచర్ని, లైక్ కొత్త కొత్త ప్లేస్ విజిట్ చేయండి, తిరగండి, వరల్డ్ వైడ్ తిరగండి, ఏమైనా చేయండి. కానీ ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. అండ్ ఇంకోటి పాపల జోలికి వెళ్ళకండి. నేను చాలామందికి ఒకటే చెప్తాను, మీరు ఏమైనా చేయండి కానీ అమ్మాయిల జోలికి అండ్ ఇలాంటి బెట్టింగ్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దని చెప్తాను. ఇలాంటివి ఇగ్నోర్ చేస్తే లైఫ్లో మనం చిన్నగానో మెల్లిగానో ముందుకెళ్ళొచ్చు. నేను యూఎస్కి ఫస్ట్ రాగానే న్యూయార్క్ సిటీలోనే దిగాను. సో లక్కీలీ నేను అప్పుడే అవన్నీ కవర్ చేశాను. సో మళ్ళీ మనము ఈఫిల్ టవర్ వైపు వచ్చాము. ఆఫ్టర్నూన్ మనం ఏదైతే చూసామో ఈఫిల్ టవర్ ఇదే స్పాట్ అనమాట. నైట్ టైం విజన్ ఇది. సో కంప్లీట్ ప్యారిస్ సెటప్ ఇక్కడంతా. ఈ స్ట్రీట్ అంతా మొత్తం ప్యారిస్ ఎక్స్పీరియన్సే ఉంటుంది మనకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, ఇదే ఈఫిల్ టవర్. ఈ స్పాట్ అయితే చాలా బిజీగా ఉంటుంది కంపేర్ టు అదర్ స్పాట్స్. లిటరల్లీ నిజంగా మధ్యాహ్నం చెప్పాలంటే అసలు ఎండకు చచ్చిపోయా నేనైతే. అది తట్టుకోలేకనే ఎక్కువసేపు ఉండలేక వచ్చేసా, కానీ లేకపోతే ఇంకాస్త ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ చేస్తుండే. ప్లానెట్ హాలీవుడ్ ఎక్కడ చూసినా స్క్రీన్సే. ఈ కార్నర్లో మీకు కనిపిస్తుంది కదా, ఆ హోటల్ పేరు వచ్చేసి ఎక్స్కాలిబర్ హోటల్ అండ్ క్యాసినో. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ ఇన్ లాస్ వేగస్. బట్ అది మనం అన్ఫార్చునేట్లీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. సో ఇక్కడ నుంచి మనం అయితే ఫ్రీమాంట్ స్ట్రీట్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ డ్రైవింగ్ చాలా పద్ధతి చేస్తారు. మన ఇండియాలో లాగా అయితే అడ్డదిడ్డంగానైతే వితౌట్ ఇండికేటర్స్ అయితే వెళ్ళరు. మన ఇండియాలో కూడా రోడ్స్ను కొంచెం నీట్గా చేస్తే మన వాళ్ళు కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయరు. బట్ ఇదంతా గవర్నమెంట్ ప్రాబ్లం, మిమ్మల్ని బ్లేమ్ చేసి కూడా తప్పలేదు. బైక్ రిసీవర్ వచ్చేసి కింద పడిపోయింది ఎక్కడో. సో ఎక్కడ పోయిందో తెలియదు. అంటే కార్ విండో నుంచి బయటపెట్టి నేను రోడ్ మీ అందరికీ టైం ల్యాప్స్లో చూపిద్దామని షూట్ చేస్తుంటే అది ఎక్కడో పడిపోయింది, లైక్ విండో కొంచెం పైకైనా పోతుంటే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రీమాంట్ మార్కెట్కి వచ్చేసాము. ఫ్రీమాంట్ మార్కెట్ కూడా వేగస్లో చాలా ఫేమస్ స్ట్రీట్ అది. సో వేగస్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఫ్రీమాంట్ మార్కెట్కి అయితే పక్కా వెళ్తారు. అదే ఈ స్పాట్ చూడండి. సో ఇది ఫ్రీమాంట్ స్ట్రీట్ బిగినింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు మొత్తం అందరు అమ్మాయిలే కనిపిస్తారు. వాళ్ళ చేతుల మందు, వేప్స్, స్మోక్స్, ఇంక ఇది కామన్ అన్నమాట. వాళ్ళకి ఇది చేయకపోతే ఇది లైఫ్ కాదు అని అనిపిస్తుంది. మనకేంటంటే అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇదేం లైఫ్ రా అని మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఇదే లైఫ్. సో మనం వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా ఈజీ. ఓవర్ నైట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి అండ్ నెక్స్ట్ 2-3 డేస్లోనే వాళ్ళు విడిపోవడం కూడా జరుగుతుంది. కాంట్రాక్ట్ బేస్ మ్యారేజెస్ ఉంటాయి ఇక్కడ వేగస్లో. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇదంతా పెద్ద సీరియస్ థింగ్ ఏం కాదు. సో ఓవర్ నైట్లోనే చాలా జరిగిపోతాయి. అంత డబ్బు ఇక్కడ మీ దగ్గర, మీరు మిలియనర్ అయ్యారు అనుకో, అసలు మిమ్మల్ని ఆపేటోడు లేడు ఇక్కడ. నేను లాస్ వేగస్కి వచ్చి 3 days అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటివరకు నేను తిరిగిన ప్లేసెస్ అన్నింటిలో ద మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ కలర్ఫుల్ అండ్ నైట్ లైఫ్ ఏదైనా ఉందంటే అది ఫ్రీమాంట్ స్ట్రీట్ మార్కెటే. సో ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటనేది మీ అందరికీ నేను చూపిస్తుంటాను చూడండి. నేను ఈ వీడియోని మాత్రం టైం ల్యాప్స్లోనే రన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో మొత్తం కవర్ చేయాలంటే ఆల్మోస్ట్ లైక్ 2 to 3 hours పడుతుంది. ఎందుకంటే ఫ్రీమాంట్ స్ట్రీట్ మార్కెట్ అనేది చాలా పెద్దది. సో ఇక్కడ జరిగే వింతల విశేషాలన్నీ మీకు చూపించాలంటే నేను కొన్నిసార్లు టైం ల్యాప్స్లోనే రన్ చేయాల్సి వస్తుంది. సో వీడియోని అయితే పూర్తి చూడండి, ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ క్రౌడ్ చూడండి, అతను చాలామంది క్రౌడ్ని అయితే గ్యాదర్ చేస్తున్నాడు, ఎందుకంటే అతను ఒక చిన్న పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. సో ఆ పెర్ఫార్మెన్స్ను మనం చూసిన తర్వాత మనకు ఒకవేళ నచ్చినట్టయితే మనం కొన్ని టిప్స్ ఇవ్వాలి అతనికి.
సో అది మ్యాండేటరీ అని కాదు, ఇలాంటి వాళ్ళకి లేడీస్ అయితే టిప్స్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ చిన్న మ్యూజిక్ కాన్సర్ట్ని ప్లాన్ చేస్తున్నారు, దానికోసమని క్రౌడ్ని గ్యాదర్ చేస్తున్నారు. సో మన పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ తర్వాత మనం టిప్ ఇవ్వాలి, లేకపోతే మనం అప్రిషియేట్ చేసి కూడా వెళ్ళొచ్చు. సో తనైతే క్రౌడ్ గ్యాదర్ చేస్తున్నారు. ఆ పైన చూడండి జిప్ లైనర్స్ ఉన్నాయి కదా, సో దీనిపై నుంచే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తుంటారు. సో దట్ ఏంటంటే ఆ విజిబిలిటీ అనేది ఆ వైబ్ క్రియేట్ చేస్తుంది. ఆ కింద జరిగే ఫ్రీమాంట్ మార్కెట్ మొత్తం కనిపిస్తుంటుంది పైన జిప్ లైనర్ త్రూ వెళ్తే. చాలా ట్రై చేస్తున్నాడు పాపం అందరిని పిలవడానికి, కానీ ఎవరు రావట్లేరు. ఆ పైన చూడండి వెళ్తున్నారు కదా, అదే జిప్ లైనర్స్. సో అబోవ్ ద హెడ్స్ వెళ్తాయి, చాలా బాగుంటుంది. నాకు ట్రై చేయాలని అనిపించింది, బట్ కుదరలేదు. ఎందుకంటే ఈ వీడియో మొత్తం కవర్ చేయాలని నాకు ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టింది. సో నేను ఫ్రీమాంట్ స్ట్రీట్ మాత్రం పర్టికులర్గా చాలా బాగా చూపించాను నేను మీ అందరికీ. వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో స్టార్ట్ చేశాడు, బట్ పీపుల్ అంత ఎంథియాసిస్టిక్ లేరు, అంత క్రేజీలో లేరు వాళ్ళు. సో పీపుల్ ఆర్ లీవింగ్. ఇంకా అతనికి అనిపించింది ఇంకా ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు అని చెప్పి. Okay. We can't start the show like this. Hell no. Next show for 5 minutes. సో అతనైతే డిసప్పాయింట్ అయిపోయాడు. ఇంకా క్రౌడ్ అంతా మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడ నుంచి. సో ఆ తర్వాత నేను ముందుకు వస్తుంటే నాకు ఇక్కడ చాలా వింతలు కనిపించినాయి. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ నేను కూడా స్టన్ అయిపోయినా. మొత్తం స్ట్రిప్ క్లబ్సే, అన్ని స్ట్రిప్ క్లబ్స్, స్మోక్ షాప్స్ అండ్ సైడ్లో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అండ్ అందరూ ఆటగాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ అందరు ఆటగాళ్ళే. అంటే చూడ్డానికి వచ్చిన వాళ్ళ కంటే ఎక్స్ప్లోర్. వీడు చూడండి, వీడి కథలు అసలు వేరే లెవెల్ ఉన్నాయి. వాడు మన ఇండియానే, హర్యానా, పంజాబ్. సో ముందే డబ్బులు ఇస్తారు, టిప్ ఇచ్చేయాలి అమ్మాయిలకి. ఆ తర్వాత హగ్గు ఇంకా వాళ్ళతో కొట్టించుకొని వెళ్ళిపోతున్నాడు. సో అది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాడికి. ఇక్కడ ఎవరో తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను వెళ్ళాను, కాప్స్ ఉన్నారు ఏం జరిగిందని. ఐ ట్రై టు హెల్ప్ దెమ్, కానీ ఆలోపే సార్ట్ అయిపోయినట్టుంది. సో ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, దే ఆర్ ఓకే కదా అని చెప్పేసి నేను కూడా వచ్చేసాను. ఇంక ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం క్యాసినోస్, ఈ ప్రపంచం అంతా వేరు అసలు. అప్పుడే నాకు ఒక తెలుగు అతను దొరికాడు. సో అతనికి నేను కెమెరా ఇచ్చి ఒక 5 minutes నాతో స్పెండ్ చేయమని చెప్పాను. సో లక్కీలీ అతను కూడా నాకు కొంచెం హెల్ప్ చేశాడు ఆ వ్యూ అంతా కవర్ చేయడానికి. అండ్ ఇంకా చూడండి ఇక్కడ మోస్ట్లీ ఈ ఫ్రీమాంట్ స్ట్రీట్ మార్కెట్లో మొత్తం అమెరికన్స్ కంటే మెక్సికన్స్ ఎక్కువ ఉంటారు. సో మెక్సికన్స్ ఏంటంటే వాళ్ళకి వైబ్ ఇష్టం, లైక్ వాళ్ళు కొంచెం స్ట్రిప్పింగ్ కైండ్లో ఉంటారు ఎక్కువ అమెరికన్స్ కంటే. అమెరికన్స్ ఏంటంటే కొంచెం అంతో కొంత రిజర్వ్డ్ ఉంటారు, కానీ మెక్సికన్స్ అలా కాదు. మెక్సికన్స్ కానీ కొలంబియన్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా డేంజరస్ కాదు, మంచి ఆటగాళ్ళు అన్నమాట. అండ్ ఈ పక్కన చూడండి లెఫ్ట్ సైడ్ అమ్మాయిలు కంప్లీట్లీ సెమీ న్యూడ్. వాళ్ళు పిలుస్తున్నారు, బట్ నేను రానని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు పిలిచేది కూడా జస్ట్ ఫోటో దిగడానికి అండ్ సంథింగ్ లైక్ హగ్ అలాంటిది. మోస్ట్లీ ఏంటంటే ఫన్ ఓరియంటెడే, అలాగే లైఫ్ అంటే చిల్ అంతే. వాళ్ళు ఎర్న్ చేసే అమౌంట్ కూడా 2 weeks పే వస్తుంది వాళ్ళకి, మొత్తం ఖర్చు చేసేస్తుంటారు. వాళ్ళు ఏది దాచుకోరు, మళ్ళీ పే వచ్చే వరకు మళ్ళీ కష్టపడుతుంటారు, మళ్ళీ ఖర్చు చేసేస్తుంటారు. సో వీళ్ళు ఏంటంటే లైఫ్ మాత్రం ఇలా చిల్ అవుతుంటారు. అండ్ ఐ రియలీ లవ్ దట్ ఫుడ్ స్టెప్స్.
సో ఇది గైస్ ఫ్రీమాంట్ స్ట్రీట్ మార్కెట్ యొక్క స్పెషాలిటీ. ఇక్కడ అంతా అమ్మాయిలే అండ్ చిన్న చిన్న షాప్స్ అండ్ చిన్న చిన్న పార్టీ కల్చర్స్ అండ్ కాన్సర్ట్స్ జరుగుతుంటాయి, మ్యూజికల్ థింగ్స్ జరుగుతుంటాయి అండ్ చిన్న చిన్న చోటమోట ఆర్టిస్టులు కూడా ఉంటారు. అండ్ అదే కాకుండా పైనుంచి జిప్ లైనర్ అండ్ మంచి నియాన్ లైట్స్ లైక్ ఎల్ఈడి స్క్రీన్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫ్రీమాంట్ మార్కెట్ మాత్రం చాలా కలర్ఫుల్ అండ్ మందు తాగే వాళ్ళకైతే అసలు అది ఇంకా వేరే స్వర్గం ఇది. సో నేను తాగను కాబట్టి నాకేంటంటే నేను అంత ఎంజాయ్ చేయలేను ఇట్లాంటి స్ట్రీట్స్లో. బట్ నేనైతే చేయగలిగింది ఒకటే, ఈ వీడియోలో మాత్రం మొత్తం కవర్ చేశాను నేను ఫ్రీమాంట్ స్ట్రీట్ ఎలా ఉందనేది. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో గాయస్ ఇప్పటికే 4 వీడియోస్ అయిపోయినాయి వేగస్ సిరీస్లో. సో లాస్ట్ వచ్చే వీడియో వచ్చేసి హూవర్ డ్యామ్. ఆ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.